స్టార్ట్ చేసి ఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం. మనకు పేజ్ నెంబర్ 112 లో ఉన్నాము. దీనిలో నిజం చెప్పాలంటే ఆ, చెప్పాల్సిన దానికంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాన్స్లేషన్ చదువుకోవడమే. ఆయన ఏం చెప్తున్నారు మనకి ఆ పరిఖ ఇవన్నీ మన నిప్పులున్న గోతులు ఇవన్నీ చదువుకున్నాం మనం 112లో. నెక్స్ట్ మనము ప్రాకారం ఉభయతో మండపకం అధ్యర్థదండం కృత్వా ప్రతోలి షట్ తలానంతరం ద్వారం నివేశయేత్. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెండు వైపులా ఇక్కడ చెప్తున్నాడు అర్ధదండం అంటే 1.5 దండాల ప్రమాణం తీసుకుని, మండపకం అనేది ఒక పేరు, టెక్నికల్ టర్మ్ ఫర్ మండప. కృత్వ ప్రతోలి షట్ తలానంతరం అన్నాడు. అంటే అక్కడ ప్రతోలికి అక్కడ షట్ తలానంతరం ఇక్కడ వీరు ఏం చెప్పారంటే 6 దూలాలకి అన్నారనమాట. అంటే ఇక్కడ మనకి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రతోలి కోసం, ప్రతోలి నిర్మాణానికి అవసరం ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ దూలాలు. తర్వాత దూలాలు అనేది మనకి ఎందుకు రాశారు గురువు గారు అంటే మనకి దాన్ని ఏమంటాము రూఫ్ కి ఏదైతే ఉంటాయో అవిటిని దూలాలు అంటారు. ఇప్పుడు ఐ డోంట్ నో అబౌట్ ఆంధ్ర ఏరియా, మా ఏరియాలో అయితే దూలాలనే అంటారు. ఆ తర్వాత వాటికి దూలాలు కుండేవి ఆధార స్తంభాలు అన్నమాట. సో ఆ విధంగా అక్కడ ఆ, వాటికి ప్లేస్ ఉంచేసేసి 6 స్తంభాలు ఉండాలి. ఆ తర్వాత ఈ మండపాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య ద్వారం ఉండాలి అని చెప్పారు. ఏది ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే ప్రధాన ద్వారం దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ అట్టాలకాలంటే బురుజులు. ఆ బురుజుల మధ్య మధ్య కూడా ప్రతోలి అనే ఒక హర్మ్యం, ఒక భవనం కట్టాలి అన్నాడు అనమాట. అన్న తర్వాత అది కూడా 3 అంతస్తులు అని చెప్పబోతున్నాడు. ఆ హర్మ్యంలో అది మనం అక్కడ చదువుకున్నాము. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళేటట్టు, పైనుంచి అట్లా వెళ్ళేటట్టు అక్కడ చర్య ఉండాలి అని చెప్పారు కదా. సో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ డిస్క్రిప్షన్ అన్నమాట. అది ప్రతోలి నిర్మాణం ఒక దగ్గర చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు స్తంభాలు అవి అంటే కిందికి వచ్చేసాడు. ఈ కింద ఆల్మోస్ట్ మన కోట ద్వారానికి దగ్గరగా ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. కోట నిర్మాణం, ప్రాకార నిర్మాణం, వక్ర నిర్మాణం అండ్ బురుజులు ఇవి అయిపోయినాయి. ఆ ప్రతోలి కారయేత్ అన్నాడు. ఆ ప్రతోలి అనే దాన్ని ఒక చిన్న టైప్ ఆఫ్, అది కూడా హర్మ్యం అన్నాడు, ఒక మేడ చెప్పాడు. అది ఇది ఉంటుంది, ఏమంటారు, 3 అంతస్తులు గలది. సో అది అక్కడికి అదే చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ద్వారం దగ్గరకు వస్తున్నాడు. దానికి ముందు ఎలా ఉండాలి అంటే అక్కడ పైన ఉండే దూలాలు, పైన ఉండే స్తంభాలు, కింద కూడా 6 మన ఆధార స్తంభాలు అంటే మన సపోర్టింగ్ పిల్లర్స్ అంటాం కదా మనం, అలాంటి పిల్లర్స్ ఉండాలి. తర్వాత అక్కడ వాటి పక్కనే అంటే ఈ మండపాల మధ్య ఏం చేయాలి, ద్వారాన్ని నిర్మించాలి. ఈ ద్వారం ఎలా ఉండాలి అనే మెజర్మెంట్స్ అంతా కూడా మనకు ఈ ప్రపోర్షనేట్లీ ఆయన చెప్తూ ఉంటాడు. ఇంత అని చెప్పాడు. ఏం చెప్తాడు, ఆ, పంచదండాది ఏకోత్తర వృద్ధ్యా అష్టదండాది చతురస్రం. ఇక్కడ 5 నుంచి అలా అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ చెప్పే ప్రతి లెక్క కూడా మనం ఏంటంటే కోటలు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయి ఆయా నగరాలను బట్టి. కాబట్టి కోట ద్వారానికి ప్రపోర్షనేట్ గా అనేది ఎవ్రీ ప్లేస్ లో అతను చెప్తున్నాడు అనమాట. కాబట్టి అక్కడ ఏం చేయాలి, పంచదండాదు కింద కూడా అదే ఇచ్చారు. 5 దండాలు మొదలు అంటే మినిమం ఒక 5 తోటి స్టార్ట్ చేయాలి. అకార్డింగ్ టు ద నీడ్ ఒక్కొక్క దండం, మనకు దండం అంటే కూడా ఇచ్చారు కదా, మన 6 ఫీట్ ఏదో అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు, త- ద్విదండం వా షడ్భాగం ఆయామాద్ అధికం అష్టభాగం వా. ఇక్కడ ఏమిటి మళ్ళీ అలా వెళ్ళిన తర్వాత దానికి ఎంత ఉండాలి అంటే ఎత్తులో 1/6 లేదా 1/8 పార్ట్ ఎత్తుకు తక్కువ ఇక్కడ ఉండాలన్నమాట. అంతకంటే అవసరం లేదు వెడల్పు. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్తంభస్య పరిక్షేపాः షడాయామాः ద్విగుణో నిఖాతः చుల్లికాయాः చతుర్భాగः. ఇది మాత్రం మనకు అఫ్ కోర్స్ పిక్చరైజ్ చేసినట్టుగానే బాగుంది. ఏంటి అంటే
స్తంభము ఇది ఐ థింక్ మనకి ఉమ్, ఎక్కడున్నాయి ఈ పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి చూడండి పెద్దవి మనకు నాకు అసలు ఆలయాల్లో ఉంటాయి మనకు పెద్ద పెద్ద రామప్ప ఆలయం లాంటి ఆలయాల్లో పెద్ద పెద్ద ఆలయాలు పాత ప్రాచీన కట్టడాల్లో చాలా పెద్ద స్తంభాలు ఉంటాయి మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ ఫోటో ఆర్ ఎనీథింగ్. స్తంభాలు మనం ఇట్లా కౌగిలించుకుంటే కూడా మన రెండు చేతులు సరిపోవు ఆ ఆయామం అంటే అదనమాట వెడల్పు పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి ఎలా చెప్తున్నాడు అంటే ఆ పైన ఏదైతే ఎత్తు ఉంటుందో మీరు ఆలోచించుకోండి దానికి ప్రపోర్షనేట్ గా బికాజ్ ఇట్ ఈ సపోర్టింగ్ పిల్లర్. ఆల్ ద పిల్లర్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్. ఇప్పుడు మన ఈ కన్స్ట్రక్షన్స్ మనం ఏదైతే స్టీల్ వాటితో కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అవన్నీ కూడా పిల్లర్స్ పైన ఆధారపడి ఏం చెప్పాలంటే అసలు పునాదే లేదు. పునాది లేకుండా ఓన్లీ పిల్లర్స్ పైన కానీ ఇది అలా కాదు. ఈ ఎలాంటివి అంటే ఇవి చాలా బలిష్టంగా ఉన్న స్తంభాలు. అందువల్ల వీళ్ళ స్తంభాల ఎత్తు ఎత్తులో 1/6 పార్ట్ అంటున్నాడు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన లెక్కలో ఏదో మనకు ఏకవస్తు మార్గం అని చిన్నప్పుడు చదువుకున్నాం. 100 వాటిని చెప్పాలంటే ముందు ఒకదాంతో ఒక్కటైతే ఎంత అని చెప్పుకోవాలి అని మాకు చిన్నప్పుడు అది ఉండేది. అందువల్ల ఇప్పుడు 6 అడుగులే అనుకుందాం మనం ఎక్కువ కాదు. 6 అడుగులు ఉంది అంటే దాని వెడల్పు కింద 1 అడుగు అని చెప్తున్నాడు. అంటే ఏమవుతుంది అది అంత ఇప్పుడు చాలా ఎత్తు కోట స్తంభాలని మనం మాట్లాడుతున్నాము. కోట పైన ఉన్నటువంటి బిల్డింగ్ స్తంభాలని మాట్లాడినప్పుడు వాటి ఎత్తుకు ప్రపోర్షనేట్ గా పెద్ద వెడల్పుగా ఉండాలి. ఏది ఆ కింద భాగం. కింద భాగం ఉండడంతో పాటు లోపల నిఖాతాల వాళ్ళు కూడా చెప్తారు నిఖాతాలు నిఖాతామహ అంటే ఆరేమో ఇంత వెడల్పుగా ఉండాలి. డబుల్ ఏమో నిఖాకహ అంటే అది సపోర్టింగ్ కాబట్టి దాని లోపలికి ఆ స్తంభం అనేది మనకు కనబడేది ఒకటైతే లోపల దాంతో ఈ ఇక్కడ దానికంటే ఏదైతే వెడల్పు ఉందో ఈ వెడల్పు డబుల్ గా ఉండాలంటున్నాడు. అంటే ఇమాజిన్ అందువల్ల దానిపైన ఎన్ని అంతస్తులు కట్టినా ఎన్నేళ్లైనా ఆ బురుజులు పడిపోకుండా ఉన్నాయి. దిస్ ఇస్ ద వెరీ వాట్ వి సే ద బెస్ట్ పాయింట్ ఇన్ ద మన కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే వెరీ వాల్యుబుల్ పాయింట్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అలా చెప్పి లోపలికి అంత ఉండాలి. అయితే పైన మాత్రం అంత అక్కర్లేదు అంటాడు అనమాట. పైనకి వెళ్ళినప్పుడు మాత్రం మామూలుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చెప్తూ ఉంటూ అది ఉమ్, అదేమిటి లైక్ స్తంభస్య పరిక్షేపాహ అన్నాడు కదా అది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ స్తంభం పరిధిలో అంటే చుట్టుకొలతలు దీనిలో 6వ భాగం ఉండాలని చెప్పారు. ఆ తర్వాత స్తంభాగ్రం పరిధి 4వ భాగం అది అయిపోయి ఎత్తు 15 హస్తాలు ఉంటే చుట్టుకొలత 2.5 హస్తాలు ఇది అయిపోయి ఆ తర్వాత చివర ఉండే చూలిక స్తంభం అన్నాడు. ఇది పరిధిలో 4వ భాగం. పరిధి అంటే ఈ చుట్టుకొలత పరిధి అంటే చుట్టుకొలత అన్నమాట. ఈ కింద చుట్టుకొలతలో 1/4 చూలిక స్తంభం అంటే ఆ మన టాప్ పార్ట్ అన్నమాట. టాప్ పోర్షన్ ఈజ్ కాల్డ్ చూలిక స్తంభం. మీరు ఒకసారి చూసుకుంటూ వస్తే కింద నుంచి ఇట్లా పైకి పోయినప్పుడు ఎందుకంటే దాని మీద కిందేమో చాలా ఫౌండేషన్ లోపలికి చాలా వెడల్పుగా పోతుంది. ఆ పైన ఏమిటి అంటే దట్ ఈస్ సపోర్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్లోర్ దెన్ సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఇతను ఇవన్నీ చెప్పాడు. అక్కడ మామూలుగా కొంచెం తగ్గుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు అంటే బికాజ్ ఐ హాడ్ గాన్ త్రూ ఆ తర్వాత ఏదైతే ఉంటుందో మనకి జనరల్ గా మనం చూసినప్పుడు ఆ సెల్లార్ అనుకోండి లేదా గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తాము మీరు ఎక్కడైనా ఎనీ కన్స్ట్రక్షన్స్ చూడండి ఈ రోజుల్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో సీలింగ్ ఎత్తుగా ఉంటుంది. అదే మీకు నెక్స్ట్ ఫ్లోర్ సీలింగ్ అంత ఉండదు. దాన్ని సీలింగ్ ఇన్ ద అదే అంటే హైట్ అన్నమాట. ఆ అంటే రూఫ్ కి దీనికి అది తగ్గించుకుంటూ వస్తారు. అదే ఇందులో కూడా మెన్షన్ చేయబడి ఉంది. సో అదే చెప్తున్నాడు. అక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే మనం కొంచెం దాన్ని డిజైన్ లాగా తర్వాత గీస్తాం. ఆది తలస్య అన్నాడు అంటే ఫస్ట్ ఫ్లోర్ అని అర్థం అనమాట. ఆరు మనం గ్రౌండ్ ఫ్లోర్ అన్నాడు. ఆ మొదటి భాగం ఏదైతే ఉందో దాన్ని ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. పంచభాగాహ 5 భాగాలు చేయాలి. చేసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు శాల వాపి సీమా గృహం చ
దశభాగికౌ సమత్తవారణౌ ద్వౌ దశభాగికౌ సమత్తవారణౌ ద్వౌ ప్రతిమంచౌ అంతరం ఆణికి. ఆణి అని ఒకటి వస్తుంది, ఆణి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 5 భాగాలు చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటుంది? ఒక బిగ్ హాల్, శాల. దానికి ఎంత చేయాలి అంటే, ఇక్కడ శాల అంటే పెద్దది ఉంటుంది. వాపి ఎక్కడ ఉండాలి? మధ్యన ఉండాలి. వాపి మధ్యన ఉండాలి. ఆ తర్వాత సీమాగృహం అన్నాడు. ఈ సీమాగృహం అంటే ఆ ఇప్పుడు శాల అనేది పెద్ద ఒక హాల్. హాల్ మధ్యలో ఒకనొక వాటర్ది బావి, దిగుడు బావి లాగా, పుష్కరిణి కావచ్చు, లేదా దిగుడు బావి అంటే మెట్లతో కూడినటువంటి ఒక జలాశయం అనుకుంటే సరిపోతుంది. దిగడానికి అనుకూలంగా ఉండే ఒకనొక ఎందుకంటే చాలా పెద్దగా ఉండాలి శాల అని చెప్పాడు కాబట్టి. ఆ మధ్య ఉన్న తర్వాత ఇటువైపు అటువైపు రెండు వైపులకు కూడా ఇక్కడ మత్తవారణవు అన్నాడు. మత్తవారణవు అంటే ఇక్కడ ఏంటి తెలుసా? మళ్ళీ అక్కడ ఏదైతే శాల ఉంది, ఆ అరుగులు అన్నమాట. అంటే ఏమిటి? ఆ ఏదైతే పాండ్, ఐ మీన్ సారీ, వాపి దిగుడు బావి ఉంటుందో దానికి ఇటుపక్కన అటుపక్కన కూడా అరుగులు లాంటివి, అంటే ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ కట్టించాలి. తర్వాత ఏం చేస్తున్నారు అంటే, మళ్ళీ ఈ రెండు ఎండయ్యే దగ్గర, అంటే ఈ ఆ, శాలలోనే ఏదైతే బావి, దిగుడు బావి ఉంటుందో ఆ బావి ఇరుపక్కల ఏదైతే అరుగులు ఉన్నాయో ఆ రెండు ఒక దగ్గర సమాప్తం అవుతాయి. అక్కడ ఒకటి ఆ ఒక ఒక గది నిర్మించాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అండర్స్టాండ్, మనకు ఇంతకు ముందు నుంచి కూడా చెప్పుకున్నాం. అంటే ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్నానం లాగా, దానిలాగా స్విమ్మింగ్ పూల్ లాగా అయితే కూడా ఆ గది అనేది అవసరం. ఆ గది పక్కనే ఆ ఆణి అనేది ఒకటి వస్తుంది. ఇది ఆణి అంటే యాక్చువల్ చెప్పాలంటే చాలా సింప్లెస్ట్ ఈజ్ యాంటీ రూమ్. యాంటీ రూమ్ ఈజ్ కాల్డ్, పక్కనే ఉండే రూమ్. మనకు పెద్ద పెద్ద సెక్రటేరియట్ లాంటి ఆఫీసెస్ లో వాటిల్లో కూడా ఎనీ ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారంటే వాళ్ళ రూమ్ కి ఒకటి యాంటీ రూమ్ ఉంటుంది. అది ఆణి అన్నమాట. ఆణి అంటే ఒక సైడ్ రూమ్ అన్నమాట. అది కూడా కట్టించాలి అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఇక మొదటి అంతస్తు ఎత్తులో సగం ఎత్తు ఉండేటట్లు పైన హర్మ్యం, అంటే పైది, పైన మేడ, దాన్ని చంద్రశాల అంటారు అన్నాడు. రెండవ అంతస్తులో స్తంభాలు దగ్గర దగ్గరగా నిలబెట్టించాలి. నేను చెప్పాను కదా. రెండవ దాని ఇక్కడ హర్మ్యం చ సముచ్రయాద్ అర్ధతలం, దీనికంటే సగం ఎత్తు. ఎందుకంటే కింద ఉన్న దానికంటే కొంచెం సగం ఉంటే చాలు అనేది థర్డ్ ఫ్లోర్ అన్నమాట. మధ్యది ఏం చెప్తున్నాడు? స్థూణావబంధశ్చ అంటే చిన్న చిన్న స్తంభాలు పెట్టాలి. అర్ధవాస్తుకం ఉత్తమాగారం త్రిభాగాంతరం వా ఇష్టకావబద్ధ పార్శ్వం వామత ప్రదక్షిణ సోపానం ఆ గూఢభిత్తి సోపానం ఇతరత. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఆ అది మూడవ అంతస్తు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? రెండవ అంతస్తులో స్తంభాలు అన్నారు కదా, స్థూల, అది దగ్గర దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత ఈ ఆ 5 దండాలు మూడవ వంతు ఉండేటట్టు దాన్ని దేని నిర్మించాలి అంటే ఈ రెండవ అంతస్తు అని అర్థం అన్నమాట. అక్కడ ఏం చేయాలి అట అంటే ఆ సైడ్స్ ఏమో మంచి కాల్చిన ఇటుకలతోటి కట్టాలి. తర్వాత ఇక్కడ రెండు విశేషాలు ఏం చెప్పాడంటే, కుడి వైపుననేమో, ఒక నిమిషం, ఎడమ వైపుననేమో ప్రదక్షిణం అంటే ఎడమ వైపు నిర్మించింది అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళేటట్టు సోపాన మార్గం నిర్మించాలి. అంటే మనకు ప్రదక్షిణ చేయడం అన్నాడు. ప్రదక్షిణ చేయడం అంటే మా దగ్గర, నేను మీకు చెప్పాను, మా దోమకొండ కోటలో గడిలో అది గోల్ బంగ్లా అనేవాడు. గోల్ బంగ్లా అంటే బంగ్లా గోల్గా ఉండడం కాదు. నిజంగానే ఇప్పుడు నాకు ఆలోచిస్తూ ఉంటే మేము ఇలా వెళితే లెఫ్ట్ సైడే, ఆ లెఫ్ట్ సైడ్ కి అవి మెట్లు ఉంటాయి అన్నమాట. అంటే అసలు ఆ మెట్లు కనబడవు. ఇలా అని మనం పోతూ ఉంటే, ఇట్లా పోతుంటే అక్కడి నుంచి ఓహో ఇక్కడ మెట్లు ఉన్నాయా అనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీరు మీరు చూసుంటారు. మనకి ఇది ఇవాళ రేపైతే అన్నిట్లో కనబడుతూ ఇట్లా రౌండ్ గా తిరిగే మెట్లు అనమాట. మన స్ప్రింగ్ ఉంటుంది, ఆ విధంగా తిరుగుతూ వెళ్ళేవి. దాన్ని ప్రదక్షిణ సోపాన మార్గం అని చెప్పాడు.
ఆ తర్వాత రైట్ సైడ్ కి ఏం చెప్తున్నాడు అంటే రహస్యమైనటువంటి మెట్ల మార్గం. అదే అని మనకి ఇంతకు ముందు చెప్పాడు. రహస్యమైన దేవపథం అన్నాడు. ఇప్పుడు రహస్యమైనటువంటి మెట్ల మార్గం కూడా నిర్మించాలి అని చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా తోరణ శిరం అనేది ఒకటి చెప్పబోతున్నాడు. తోరణం. తోరణం అంటే మనం ఆర్చెస్ అంటాం కదా, అవి. ద్విహస్తం తోరణ శిరః. ఆ తోరణం అనేది ఏంటి అంటే పైన, అది కూడా ఎంత చిన్నగా ఉండడం కాదు, 2 హస్తాలు. అంటే మంచి హైట్ తోటి ఉండాలి. తోరణం అంటే మనకి కంప్లీట్, ఇప్పుడు కూడా మనము పాతకాలం ద్వారాల్లో చూస్తే ఇలా ఉంటుంది. దానిపైన మళ్ళీ ఇలా చెక్కుతారు. చెక్కి ఏదైనా దేవతా ప్రతిమలు కానీ ఏదైనా కానీ, లేకుంటే మనము ఇప్పుడు టెంపుల్స్ లో చూస్తాము. ఆ ప్రతిదానికి మనం ఎందుకు మన దేవతార్చనలో కూడా వాటికి ఇలా అని తోరణాలాగా పెడతారు. సో ఆ విధంగా దేవాలయాల్లో మనం చూసినట్టయితే ఇట్లా 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 ఆర్చులు ఉంటాయి, తోరణాలు. దట్ ఈస్ కాల్డ్ తోరణం అన్నమాట. దాని నుంచి వచ్చిందే మనం ఏదో ఆకులతో కట్టే తోరణం. ఆ తోరణ శిరం అనేది అది 2 హస్తాలు ఉండాలన్నమాట. హస్తాల మెజర్మెంట్స్ మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదా. దానికి ఇంకా మళ్ళీ ఆ తోరణం అంటే మనము దాన్ని మీరేమంటారు, ద్వార మనం ద్వారబంధం ఆ పైన ఉంటుంది. ఆ దానిపైన తోరణం ఉంటుంది అనమాట. తర్వాత 2 తలుపులు. తలుపులు ఎలా ఉండాలి చెప్తున్నాడు. అది కూడా 2 తలుపుల వెడల్పు. అంటే ఏం చెప్తున్నాడు, త్రిపంచ భాగికౌ ద్వౌ కవాటయోగౌ. అది అవి ఎలా ఉండాలి, ఐ త్రిపంచభాగికం, 5 వంతుల్లో 3 వంతులు ఉండాలి 2 తలుపుల వెడల్పు. అంటే అక్కడ ఏదైతే మనకి పైన దాన్ని చెప్తున్నారు సార్ ఇక్కడ అరతి, ఇంకొకటి, సరే సరే ఇంకా పోలేదు నేను. ద్వౌ కవాట యోగం ద్వౌ ద్వౌ పరిఘౌ అరత్ని ఇంద్రకీల పంచహస్తం అణిద్వారం చత్వారో పరిఘాహ అని చెప్తున్నాడు. ఇక్కడ 3 పంచభాగికం, 3 తర్వాత 5 అని ఉండాలి. ద్వౌ కవాటయోగౌ, 2 తలుపులు ఎలా ఉండాలి అంటే ఇక్కడ పంచభాగి 5 భాగాలను 5 వంతుల్లో 3 వంతులు ఉండాలి అన్నారు. 5 వంతుల్లో అన్నప్పుడు ఏమిటి, వాటి హైట్ ని బట్టి మనం చెప్పుకోవాలి. మొత్తం పైన ఏమిటి అంటే ఇక్కడ మనకు గ్రహించుకోవాల్సింది అది ఎంత ఉన్నా ఆ ప్రపోర్షన్ పెట్టుకో. 2 పెద్ద ఇవి మనం అగైన్ ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఇవి ప్రధాన ఆ కోట ద్వారాలు. మామూలు మన ఇళ్లలోని ద్వారబంధాలు కావు, ప్రధాన కోట ద్వారాలు. 2 పెద్ద తలుపులు ఉండాలి. ఆ తలుపులకు కూడా ఎలా ఉండాలి అంటే పరిఘ అంటే అడ్డగడియ. పరిఘ అంటే అడ్డగడియ. మనం బీగం అంటారు, అడ్డగడియ అంటారు. పెద్ద ఇనుపది అర్గళం అని కూడా మొన్న వచ్చింది మనకు. పెద్ద ఇనుప గడియలు 2 ఉండాలి. ఆ తర్వాత వాటికి ఇలా మనము అడ్డగడియలు వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కింద దాకా ఉండేట్టుగా ఒకటి ఆ, కీల అంటాం కదా మనం. దానిలో నుంచి అంటే మనకి దానిలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి అందులో ఆ రోజుల్లో నిర్మాణం ఎలా ఉండిందో, 2 అడ్డగడియలకు చివరికి పెట్టారా లేకపోతే 2 మధ్య పెట్టారా అనేది దట్ కన్స్ట్రక్షన్ మనకు ఐడియా లేదు. కానీ అడ్డగడియలకి ఆ అడ్డగడియల్లో ఒక ఇది వేస్తారు. ఏది ఒక మనం మేకులాగా మన ఇవన్నీ మనకు మన ఊహకు అందేవి. ఎందుకంటే మనం కూడా పాతకాలంలో చూసాం. అలా దురిచిన తర్వాత ఆ హోల్లో నుంచి ఒకటి చిన్నది ఇంత పెద్ద కీల లాంటిది వేస్తారు. అది దాన్ని ఇంద్రకీల అన్నాడు. ఇంద్ర అనేది ఏదో ప్రైమరీ అన్నట్టుగా చెప్తున్నాడు. ఇంద్రకీలం అని పొడుగాటిది ఒకటి రాడు ఉంటుంది, అది వెయ్యాలి. అది ఉంటుంది. అరత్ని ఇంద్రకీల. అరత్ని అనే దానికి కూడా వీళ్ళు 18 అంగుళాలు అన్నారు కదా, అంటే పొడుగ్గానే ఉంటుంది. అంటే మోర్ 1.5 ఇదనమాట. ఏది 12కే మనకు ఒక అడుగు కదా, అడుగున్నర అన్నమాట. తర్వాత పంచహస్తం, 5 హస్తాలు ఏదైతే ఉంటుందో అది అణిద్వారం. అంటే అణిద్వారం అంటే పక్కన ఏదైతే ఉంటుందో అది అణిద్వారం చిన్నగా ఉండాలి. అంటే ఇది దిశ, నేను చూశానండి. ఇది కోట బురుజులు ఉంటాయి కదా, ఆ బురుజులకి పక్కన ఆ ఏదైతే మనము ఇప్పుడు కూడా ఉన్నాయి మనకు అణిద్వారం. అంటే మనము మెయిన్ గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ లో నుంచి కార్లు పోతాయి. పక్కన ఒకటి చిన్న ద్వారం ఉంటుంది. అది మనకు మనం మన లాంటి వాళ్ళు అంటే ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు ఎంటర్.
ఇప్పుడు మనుషులు ప్రవేశించే చిన్న ద్వారం ఉంటుంది, ఆ వాహనాలు ప్రవేశించేది పెద్దదన్నమాట. సో ప్రొబబ్లీ లైక్ దట్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు స్ట్రైక్ అయింది. సో ఆ విధంగా అణిద్వారం అంటే పక్కన ఒకటి చిన్నది. అంటే ఎందుకంటే ప్రతిసారి కోట బుర్జులు కోట తలుపులు తీయాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి నిష్క్రమించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆ చిన్న ద్వారం అనేది ఒకటి ఉంటే ఆ చిన్న ద్వారంలో నుంచి ఎమర్జెన్సీలో ఈ సిపాయిలు వాళ్ళు వెళ్ళడం రావడం జరుగుతుంది. నౌ వీఆర్ కమింగ్ టు దట్ పాయింట్. నాకు ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తుంటే అది నాకు స్ఫురించింది. బికాస్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ అవర్ కోట ఆల్సో. ఒక చిన్న ద్వారం ఉంటుంది, అలా ఉండాలి. అది దాన్ని కూడా మెజర్మెంట్స్ ఇచ్చాడు. తర్వాత 4 పరిఘలు అన్నాడు అనమాట. పరిఘలు అంటే ఏం చెప్పాడు? ఇవన్నీ ఏదైతే ఉంటాయో, ఆ మొన్న ఊరికే చెప్పాను మీకు దీనిలో, ఆ, మన డిస్కషన్ లోనే. ఏనుగులు ఇలా సాధారణంగా ఏనుగులతో తలుపులు బద్దలు కొట్టిస్తారు కాబట్టి ఆ తలుపులు బద్దలు కొట్టకుండా ఉండేట్టు వాడి అవి మనం నిజంగా నేను చూసిందా ఏ పెద్దగా నా అంత పొడుగుంటాయేమో, ఇంతంత పెద్దగా ఇట్లా శూలాలు బాణపు అంచుల్లాగా దానికి వేస్తారన్నమాట. కాబట్టి 4 అవి ఉండాలి. అంటే మెయిన్ గా చిన్న చిన్న ఉండేది వేరు, 4 అసలు ఏనుగు కనుక వెళ్ళిందంటే అది దాని కుంభస్థలం కొట్టుకొని పోతుంది. అవి కూడా ఉండాలి అని చెప్పారు పైగా అని చెప్పారు. తర్వాత ఏదైతే ఉందో ఇంకొకటి కూడా చెప్పాడనమాట. ఏంటి? నివేశార్థం హస్తినఖ ముఖ సమహ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజం చెప్పాలంటే ఇది అర్థం కాదు, నివేశార్థం. ఇక్కడ అర్థం అని పడింది తప్పు. అది కోటలోకి అంటే కోట నుండి బయటకు వస్తే ఆ మనకి ఇంతదాకా ఏం చెప్పాడు? వప్రము అన్నాడు, పెద్ద మట్టి దిబ్బ ఇవన్నీ అన్నాడు. అది నిజమే. ఇప్పుడు మనం ఎక్కడ శత్రువులు రాకుండా ఉండేదానికి ఏదైతే ఉందో దట్ ఈస్ ఓకే. నవ్ ఇట్ ఈస్ క్లోజ్డ్. నవ్ వీఆర్ ఎట్ ద మెయిన్ గేట్ ఆఫ్ ఫోర్ట్. మనము ప్రధాన ద్వారం దగ్గర ఉన్నామన్నమాట డిస్క్రిప్షన్ లో. ఆ ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చేందుకు ఏదైతే ఉందో ఆని ద్వారం ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు దిగడం ఎట్లా? పెద్ద కందకాలు ఉన్నాయి, చుట్టూ అగడతలు ఉన్నాయి, అండ్ వప్రం ఉంటుంది. అక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే కౌటిల్యుడు, హస్తినఖః, మన ఏనుగు గోళ్ళు ఎవడు చూశాడు? అది ఇట్లా వంగి ఉంటాయట. అంటే ఇప్పుడు మనము ఎత్తు నుండి కిందికి దిగుతూ ఉన్నప్పుడు ఇలా పాదాలు వేళ్ళు వంగిపోతాయి, కొంచెం వంచుకొని దిగుతాం మనం. సో అలాంటిది ఏర్పాటు చేయాలి మార్గం అంటున్నాడు. మట్టి దిబ్బ దగ్గర హస్తినఖ ముఖ సమహ. ముఖ సమహ అంటే మనకి ఒక మామూలుగా ఒక దానిలో ట్రాన్స్లేషన్ లోనేమో ఒక మనిషి ఎత్తు అంటే మనకు మామూలుగా దిగేటప్పుడు కరెక్ట్ గా ఉండేటట్టుగా అని, ఆ ఏనుగు గోళ్ళలాగా అలా అంటే వాలుగా. చూడండి ఎంత కేర్ తీసుకున్నాడంటే దిగేటప్పుడు స్లిప్ అవ్వకుండా ఉండడానికి అలా ఉండేటట్టుగా ఏర్పాటు చెయ్యాలి. అంటే స్లోగా దిగేటట్టుగా ఏర్పాటు చెయ్యాలి. చేసిన తర్వాత ఏమన్నాడు? సంక్రమ. ఇక్కడ ఇది తప్పుపడిందమ్మా సాహితీ, బుక్ లో కరెక్ట్ చేసుకోవాలి. సంక్రమ. ఓకే మేడం. నాకు అప్పటి నుంచి అర్థం కాలేదు ఈ తెలుగులో. అంశహార్య అది. అసంహార్య అంటే ఎలా అవుతుందిరా దేవుడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంశహార్య చేతులతో ఓకే మేడం, మారుస్తాం. తొలగించదా. సంక్రమ అంటే మన బ్రిడ్జ్ అమ్మ. సంక్రమ అంటే వంతెన. అది మనం వాళ్ళు కోట నుంచి వచ్చినప్పుడు అగడతలు ఉన్నాయి కదా, ఆ అగడతలకి ఒకటి అలా మనకి రిమూవబుల్, ఇర్రిమూవబుల్ అని రెండు ఉన్నాయి అనమాట. అంటే ఇలా మనకు మీట నొక్కగానే పైకి వెళ్ళేది ఒకటి ఉంటుంది, అసలు వెళ్ళే అవసరం లేకుండా ఒకటి ఉంటుంది. అంశహార్య అన్నమాట. అంశ అంటే భుజం అన్నమాట. భుజంతో అంటే జస్ట్ ఎత్తడం అని కాకుండా దాని మీటర్ లాంటివి ఉంటాయి. కాబట్టి ఒకటేమో మామూలుగా అది ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంక్రమ అంటే ఒక బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఒక అది ఎలా ఉండొచ్చు అని చెప్తున్నాడు ఆయన. అంటే సహార్య వా భూమిమయో వా నిరుదకే అన్నాడు అనమాట. అక్కడ ఏం చెప్తున్నాడు? తీసివేయడానికి అనువుగా ఉండే వంతెన గాని, నీళ్లు లేని ప్రదేశం అయితే మట్టి వంతెన ఇది కరెక్ట్ కాదమ్మా. ఇది నేను దీనిలో గణపతి శాస్త్రి దానిలో చూసాను, ఇంకో దానిలో
ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మామూలుగా ఒకటి సంక్రమ అంటే మనం మీట నొక్కితే వెళ్ళిపోయేటట్టుగా ఉండొచ్చును. ఆ లేదంటే ఏమంటున్నాడు అంటే అంశహార్య భూమి ఆ అంశహ అంటే సంక్రమము అంటే స్ట్రైట్ గా ఉండేది. అంశహార్య అంటే దాన్ని మనుషులు పుల్ చేసేటట్టుగా ఉండేది. అది కూడా ఇప్పుడు భూమి మీద నిరుదకి అంటే అది ఎలా ఉండొచ్చు? నీళ్లు లేకపోతే, నీళ్లు లేని చోట నిరుదకే భూమి మయోవా అంటే మట్టితో చేసిందైనా గాని ఉండొచ్చును అని చెప్తున్నాడు. నిజానికి ఈ అంటే వీళ్ళకి ఏంటి అది అంటే అది వీళ్ళకు మాత్రమే వీళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు అని మనం ఊహించుకోవాలి. బికాస్ శత్రువులు వచ్చేటప్పుడు ఏదో అన్ని ఉన్నాయి కదా, జాను భంజని ఇత్యాదులు ఏవేవో ఉంటాయి కాబట్టి వీళ్ళు రావడానికి అనుకూలంగా ఉండేటట్టుగానే అది ఏర్పాటు చేసుకోవాలి అన్నాడు అంతవరకు. ఆ మట్టి వంతెన అనేది కాదు ఇక్కడ, మట్టి వంతెన కుదరదు కాబట్టి ఇది ఓన్లీ మనకు ఆ రిమూవబుల్ అంటే అది వేసి మీట నొక్కగానే వెళ్ళిపోతుంది అనమాట. అలాగైనా ఉండొచ్చు, లేదా మామూలుగా కంటిన్యూటీ ఉండేటట్టుగా ఉండొచ్చు అనేది మాత్రం ఉంది ఆ గణపతి శాస్త్రి వాటిల్లో. ఓకే. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే ప్రాకార సమం ముఖం అవస్థాప్య త్రిభాగ గోధాముఖం గోపురం కారయేత్. అంటే ఇక్కడ ఆ, మహాద్వార నిర్మాణం అని గురుగారు కూడా ట్రాన్స్లేషన్ లో ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే వేరే ద్వారాలు చెప్తున్నాడు. ప్రాకార సమం అంటే ప్రాకారంతో, మనం ఏదైతే ప్రాకారం ఉందో దాని ఎత్తుతో సమంగా ఉండాలి. ముఖం అవస్థాప్య, ముఖం అక్కడ ఏం చేయాలి అంటే ఆ దాని ఆ ఎత్తుతో సమానంగా, అది కూడా ఏం చెప్పాడు, త్రిభాగ గోధాముఖము అన్నాడు. అంటే ఆ మూడు వంతుల భాగం అంటే దానికి డిజైన్ చెప్తున్నాడు అనమాట. ఏది ఉడుము పట్టు అంటాం కదండి మనం, ఉడుము అనేది, దాన్ని ఉడుమును గోధా అంటారనమాట. అది ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుంది, లైక్ ఏ దీనిలాగా తొండలాగా ఏదో దానిలాగా ఉంటుంది అది. ఆ ఎక్కడో మనము ఉడుము పట్టు అంటారు కదా, సింహగడ్ ఇత్యాది వాటిలో వస్తుంది డిస్క్రిప్షన్ లో. నేనైతే చూడలేదు ఉడుము. సో ఆ ఉడుము ఆకారంలో అంటే ఉడుము ముఖం లాగా కనబడేటట్టుగా ఉండే గోపురాన్ని నిర్మించాలన్నమాట. గోపురం, గోపుర ద్వారం పైన గోపురం. తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ కూడా ప్రాకార మధ్య కృత్వా వాపీం పుష్కరిణీ ద్వారం. ఆ ప్రాకార మధ్యలో మళ్ళీ ఏమన్నాడు, వాపి అంటే మళ్ళీ దిగుడు బావి. తర్వాత పుష్కరిణి ద్వారం, దానికి ఒక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసి చతుశాలం అధ్యర్థ అంతరాణికం అధ్యర్థ అంతర ఆణికం అన్నమాట. అధ్యర్థ అంటే సగం, అంతరం అంటే దాని మధ్య, దీనిలో కుమారీపురం అనేది కూడా ఒక భవనం పేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పుష్కరిణి ద్వారం తర్వాత 1.5 దండాల దూరం ఉండేట్టు 4 శాలలు, ఇక్కడ చతుశాలం అన్నాడు. 4 శాలలు ఉండేటట్టుగా కుమారీపురం అనేది నేను అక్కడ దాని పేరే అదన్నమాట. 4 శాలలు. తర్వాత అధ్యంతర అన్నాడు. అంటే అధ్యంతర అంటే మధ్య మధ్య దానికి ఆ సందులు ఉండాలన్నమాట. సందులు ఉండేట చిన్న చిన్న రంధ్రాలు ఉండేట్టు చేసేసి దాన్ని ఆ 4 వాటితో కలిపింది, దాన్ని కుమారీపురం అన్నారు. అంటే దానికి అది టెక్నికల్ టర్మ్ ఇచ్చారనమాట. తర్వాత ఏం చేశాడు అక్కడ, ఇంకా ఏం చేశాడంటే ముండహర్మ్యం అంటే బోడి, అంటే ఇప్పుడు చెప్పిన గోధాముఖం అట్లాంటివి లేనటువంటి బోడి మేడ. ఇవాళ రేపు అన్ని మనవి ముండక హర్మ్యాలే, అన్ని బోడి మేడలే, గోపురాలు లేవు, డిజైన్లు లేవు, ఏమీ లేవు. సో ఆ తర్వాత ద్వితలం ముండక ద్వారం. ఇక్కడ 2 అంతస్తుల ముండకార్మ్యము. తర్వాత దానికి ఏం చేయాలి, ముండహర్మ్యం ద్వితలం ముండక ద్వారం. అంటే ఇక్కడ మనకి 2 అంతస్తుల ముండక హర్మ్యం, బోడి మేడ, శిఖరాదులు లేకుండా, దానికి ద్వారాన్ని ముండక ద్వారం అన్నారనమాట, నిర్మించాలి. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ, భూమి ద్రవ్య వశేనవా అన్నాడు. త్రిభాగాధికాయామా భాండవాహిని కుల్యా కారయేత్. ఇక్కడ
కుల్యాహ అంటే మన కాలువలు. మీకు అసలు మహానంది క్షేత్రంలో చూసినట్టయితే ఆ వాటర్ రావడానికి రెండు వైపుల నుంచి రెండు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కుల్య. అది ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే బయట నుంచి మిడతలు ఇవన్నీ ఏదో అయితే ఉంటాయి, అవి ఉంటాయి. కానీ అక్కడ ఏదైనా వస్తువులు అవి తీసుకురావాలంటే ఆ కాలవల ద్వారా చిన్న చిన్న తెప్పలు లాంటివి వేసుకుని తీసుకురావడానికి, అలా అంటే ఓ పక్కన ఇప్పుడు ప్రధాన ద్వారం అనేది ఏమో కంప్లీట్ ఫుల్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఇదేదైతే ఇంకా వేరే పక్కన నిర్మిస్తూ ఉంటారో వాటి ద్వారా ఈ సామాన్లు తీసుకురావడానికి ఉంటుంది అని ఆ విధంగా నిర్మించాలి అని చెప్పాడు అనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ కాలవల్లో మామూలుగా కాకుండా ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో ఆ కాలవలలో వీళ్ళు తీసుకొచ్చుకోవడానికి కరెక్టే. కానీ ఇది చూసి ఎవడన్నా ఎంటర్ కావాలంటే తాసు, అంటే తాసు పుల్యాసు, పుల్య స్త్రీలింగం, పాషాణ కుత్తాల కుఠారి కాండ కల్పన. ఇక్కడ ఏం చేయాలి అంటే ముస్రుండి ముద్గర దండ చక్రయ దండ చక్ర యంత్రశతఘ్నయ కార్యాः కార్మారికాः శూలవేదనాగ్రాశ్చ వేణవः ఉష్ట్రగ్రీవ్యోగ్నిసంయోగాः కుప్యకల్పే చ యో విధి. ఇక్కడ ఏం చేయాలి, వాటిల్లో రాళ్ళు వేయాలి, చిన్న చిన్న గుణపాలు, గొడ్డళ్ళు, కుఠారి అంటే గొడ్డళ్ళు, తర్వాత బాణాలు, కుఠారి కాండకల్పన బాణాలు, తర్వాత ఏనుగులకు సంబంధించినవి ఏం చేయాలి, ఒక ఈ ముసరుండి ఇక్కడ చెప్పాడు అదేంటి ఇనుప ముళ్ళున్న కరత గదలు. మనము జానపద సినిమాలలో వాటిల్లో వాడు ఆ ముళ్ళ గద ఇనుపది బట్టి ఇట్లా తిప్పుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, అది మనం చూసాము. దట్ ఈస్ కాల్డ్ ముసరుండి. ఇక ముద్గర అంటే మనకి మామూలుగా ఈ అది ఒక ఏమంటాము, మన రోకలి టైప్ లో అన్నమాట. అంటే మొండి భాగం ఉన్నటువంటి ఒక ఆయుధం. తర్వాత దండాలు అన్నప్పుడు ఏంటంటే మనము అలా కొడితే పడిపోతాయి కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ లాఠీ లాగా. చక్రాలు, చక్రాలు ఆ రోజుల్లో కూడా అంటే చక్రాలు చేసేసి ఇప్పుడు ఐరన్ వి కనుక చక్రాలు అంటే ఇట్లా విసిరిస్తే సుదర్శన చక్రం విష్ణువుది మనం చూసాం, కానీ అసలు ఐరన్ చక్రంతో అయితే ఆ మెడ తెగిపోతుంది. ఇప్పుడు ఈ పిచ్చి విలన్ల సినిమాలలో ఇవన్నీ కూడా ఆయుధాలు మనకు వాడడం కనబడుతూనే ఉంటుంది. తర్వాత ఇంకా ఏం చేశాడు, ఆ, చక్ర యంత్ర శతఘ్నయ. ఇక్కడ ఇంకా గురువు గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జామదగ్న్యం భౌమం మొదలైన యంత్రాలు అంటే ఏంటి, యంత్రాలు, డిఫరెంట్ యంత్రాలు. యంత్రాలు అంటే మీట నొక్కితే వచ్చేసేది. తర్వాత శతఘ్ని, దాని పేరే శతఘ్ని అంటే విచ్ కిల్స్ 100 పీపుల్, 100 మందిని చంపగలిగేదే శతఘ్ని అన్నమాట. కాబట్టి ఆ శతఘ్ని అనేది అలా వచ్చింది వర్డ్, ఇప్పటికి కూడా అదే ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యాహ కార్మారికాహ అంటే ఇవన్నీ కూడా తయారు చేసి ఉంచాలి. తర్వాత శూల వేదనాగ్రాశ్చ వేణవ, వెదురు కర్రలకి ఇప్పుడు మనం కనబడుతుంటాయి, వెదురు కర్రలకి పదునైన అంచు కలిగినటువంటివి తొడిగి ఆ తొడుగులు ఉంటాయి అన్నమాట. అది పట్టి వేసేస్తే వాడు స్వాహ అన్నమాట. ఉష్టగ్రీవ్య, ఇవన్నీ కొత్త కొత్త చూడండి ప్రయోగాలు. ఒంటె మెడలాగా కుక్కర్లాగా అన్నమాట. చూసారా మీరు, ఇలా బట్టి వాడు వేసి లాగుతూ ఉంటాడు మెడలు. అలాగా ఒంటె మెడలాగా ఉండేటువంటి కత్తులు. ఇవి కాక ఇవేమో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వెపన్స్. ఈ వెపన్స్ కాకుండా అగ్ని సంయోగాహ అంటే అగ్నితో కూడినటువంటివి కూడా, అంటే వాళ్ళ రాకను ఆపడానికి అగ్ని లాంటివి కూడా ఉండాలి. తర్వాత అతను ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఉమ్ అగ్ని సంయోగాహ అంటే చటక్కన ఆ ఆ నిప్పు అంటుకునేటువంటి వస్తువులు అన్నమాట. అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే చిన్నది ఇట్లా నిప్పురవ్వ వేసేస్తే అదే మన గురువు గారు ఇక్కడ రాశారు, గుగ్గులు, మదనం, సర్జరసం, శ్రీవేష్టం, గంధపాషాణం. గంధపాషాణం మనం ఏమంటాం, ఫాస్ఫరస్ అంటాం కదా, గంధం పొడి అంటాం. అవన్నీ ఉన్న మనం పటాస్ ఇప్పుడు ఏదైతే పెళ్లిళ్ళలో వాటిల్లో ఉంటుందో ఆ గంధం పొడి, ఆ అది పట్టి కొట్టగానే ఢామ్ అని పేలిపోతుంది. ఇప్పుడు మన పటాకులు వాటిలో చేసేది కూడా అది. అందువల్ల ఏంటి అంటే నిప్పుకు తొందరగా రియాక్ట్ అయ్యి, అంటే నిప్పు ఇట్లా ఎక్కడైనా నిప్పు కానీ కొంచెం పడింది అంటే ఇదేటట్టుగా వాళ్ళు పేలిపోయేటట్టుగా. ఇప్పుడు మందుగుండు సామాగ్రిని మనం మాట్లాడతారు, మందులు పెడుతున్నారు అని మనకి టెర్రరిస్ట్ వాళ్ళు చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఇవి కొత్తవి కాదు. ఆ రోజుల్లోనే ఇలాంటి ప్రయోగాలన్నీ శత్రు వినాశనం కోసం ఉండేవి అని అర్థం అన్నమాట.
అది కూడా ఇంకా చెప్తున్నాడు అంటే ఇంకా ఏదో చెప్పబోయేది కుప్యాధ్యక్ష ప్రకరణంలో చెప్పిన విధులు అక్కడ రకరకాలు చెప్పబడ్డాయి. అక్కడ చెప్పింది చూసి మనం చూసుకోవాలి అని మొత్తం పైన మనకు ఆ నిజం చెప్పాలంటే ఈ చాప్టర్ లో ఆ మామూలు ప్రాకార నిర్మాణము అవి అనేవేమో చాలా మామూలుగా ఉన్నాయి. కానీ ఏదైతే మనకు ఈ గోపుర ద్వారము ఆ కందకాల దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ప్రాకారం అంటే మనం వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. కానీ ఇవన్నీ చూసేటప్పటికి ఏమైందంటే కొంచెం అంతా ఆ అపరిచితమైనటువంటి రంగంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. ఇంకా మనకి